దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. లూకా సువార్త 15 అధ్యాయం 11 మరియు ఆయన నన్ను ఇట్లా, నేను ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తన తండ్రి ఆస్తిని నాకు వచ్చి భాగమిచ్చమని తన తండ్రిని అడగగా, అతడు వారిని తన ఆస్తిని పంచిపెట్టెను. అడిగాడు, ఇంకా ఏమి పేచి పెట్టలేదు. కావాలనగానే ఇచ్చేశాడు. ఇచ్చేయగానే అదంతా ఖర్చు పెట్టేశాడు చిన్న కుమారుడు. దురవ్యాపారము చేశాడు, పాడు చేశాడు, వేశ్యలకి తగలేశాడు. అయితే అక్కడ గొప్ప కరువు వచ్చింది. గొప్ప కరువు ఎప్పుడైతే సంభవించిందో అన్నము లేదు, పందులు పొట్టు తినవలసి వచ్చింది. పందులు కూడా గొప్ప కరువు రాగా ఇబ్బంది పడసాగిను. పందులు పొట్టుతో కడుపు నింపుకోవాలని అనుకున్నాడు. కానీ నా తండ్రి ఇంట అనేక మంది కూలివాళ్ళు ఉన్నారు కదా, వారికి అన్నము దొరుకుతుందే, పట్టెడు అన్నం దొరుకుతుందే, నాకు దొరకటం లేదే అని నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్దకు ఎంతోమంది కూలివాళ్ళు, అన్నము సమృద్ధిగా ఉన్నది, నాకైతే ఆకలి చేత చచ్చిపోచున్నానని పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన తర్వాత ఇప్పుడు కరువు వచ్చింది, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, గర్వము ఎంత పని చేసిందో చూడండి. తండ్రిని ఎదిరించింది. విధేయత లేదు, విశ్వాసము లేదు, నమ్మకము లేదు. ఈ గర్వము ఒక మనిషిని ఎలా దొల్చేస్తుందంటే, ఇతరుల కంటే నేను మరి మెరుగైన వాడిని కావాలనుకుంటే గర్విష్ఠమైపోతావు. ఇతరుల కంటే నేను మెరుగైన వాడిగా అవ్వాలని ఎప్పుడైతే నీవు దుర్తుపదం వచ్చిందో అప్పుడు గర్విష్ఠిగా మారిపోతావు. ప్రతిదీ నాకున్నది దేవుడిచ్చింది అనుకుంటే దీనుడు అవుతావు. ప్రతిదీ నాకు దేవుడిచ్చాడు, ఇది దేవుడిచ్చాడు, దేవుడు చేసిన అద్భుత కార్యాలు మర్చిపోకండి. 103వ కీర్తనలో ఉంటుంది, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించండి. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవద్దు. ఆయన ఉపకారం చేయడానికే ఆయన వచ్చాడు. మన పాపాలు క్షమించడానికి ఆయన వచ్చాడు. నశించిపోతున్న ఆత్మలు రక్షించడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు అంత ఖర్చు పెట్టేసి డబ్బంతా అయిపోయిన తర్వాత నెత్తినేరు కట్టుకున్నాడా? బుద్ధి వచ్చినప్పుడు ఎవరు జ్ఞాపం వచ్చారు? తండ్రి జ్ఞాపం వచ్చాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న పనులు జ్ఞాపం వచ్చారు. అప్పుడు 20 చూస్తే చూడండి, 20వ వచనం చదువుతున్నాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తుకుని వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనిను. దూరంగా ఉన్నప్పుడు తండ్రి ప్రేమ అలాంటిది. తండ్రి ప్రేమ అలాంటిది. దూరంగా ఉన్నప్పుడు వాని మెడ మీద పడి ముద్దెట్టుకుని, అప్పుడే వెయిట్ చేస్తున్నాడు, నా కుమారుడు వస్తున్నాడు, వేదంతో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, ఇంక చచ్చి బ్రతికాడు. చూడండి అక్కడ మాటలు, వర్డ్స్ ఎలా వాడారంటే, మన కళ్ళు తెరవబడడానికి అక్కడ వర్డ్లు ఎలా ఉన్నాయంటే చూడండి. 20 చూస్తే
అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుణ్ణు కాదు అనెను. పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను. భూమి యందు ఏమి ఇప్పుతావో పరమందు ఇప్పబడునులే, భూమి యందు ఏం బంధిస్తావో పరమందు బంధించబడునులే. ఇక్కడ చేసే ప్రతి విషయంలోనూ దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఈ భూమి మీద ఏం చేస్తామో పరలోకంలో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ ఏం స్థాపిస్తామో అక్కడ ఈ ప్రకారాలు నిలబడతాం. ఇక్కడ ఏమి చేస్తామో, అన్యాయం చేస్తామా, అధర్మం చేస్తామా, ఏం చేసినా అది అక్కడ కూడా అదే వస్తుంది. ఎందుకంటే అక్కడ అలా చేసినందుకే వాడు భూమి మీదకి పడదోయబడ్డాడు, లూసిఫర్. ఇక్కడ అన్నానికి వీల్లేదు వెళ్ళిపో అని. అక్కడి నుంచి ఎప్పుడైతే పడదోయబడ్డాడో ఇక్కడ మనం ఏం చేస్తామో దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. తండ్రి, పరలోకానికి నేను విరోధంగా నీ ఎదుట నేను పాపము చేసి తిని, ఇంకా కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుడిని కాను. యేసయ్య తన శిష్యుల్ని విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు ఒక మాట ఇచ్చాడు మనకి. ఏంటి? సమస్త జనులు నా శిష్యులుగా చేయండి. 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. దేవుని రాజ్యాన్ని కట్టమన్నాడు. మనకి వ్యతిరేకత లేవా, పోరాటాలు లేవా, యుద్ధాలు లేవా, అన్నీ ఉన్నాయి. కానీ మనకి ఏం పని అప్పచెప్పాడు? సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, నా శిష్యులుగా చేయండి, అంతే. నేపాల్, జార్ఖండ్, నార్త్ ఇండియా ఇదంతా కూడా సువార్త లేక బాధపడుతున్నారు. రక్షణ కొరకు విజ్ఞాపన చేయాలని అక్కడ యువతులు కావాలి, మిషనరీలు కానీ, సువార్త ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్ళాలని. రక్షణ లేని జాతులు, అనేక జాతులకి రక్షణ లేదు. విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి, ప్రార్థించేవాళ్ళు కావాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:8 మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి, ఏకభావం గలవారై సువార్తను విశ్వాసపక్షముగా పోరాడు ఏక మనసు గలవారై నిలిచి మీకు రక్షణ కలుగునట్లు సూచనమై ఉన్నది. ఇది దేవుని వలన కలిగినదే. యేసుక్రీస్తు సువార్త తగినట్టుగా ప్రవర్తించండి. ఎప్పుడు వేదన, బాధ, సువార్తను ప్రకటించాలి, ఆత్మలు సంపాదించాలి. ఒకటే వేదన. అలా ప్రవర్తించినప్పుడు అనేక జాతులు, రక్షణ లేని వారు, విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి, పనివారు కావాలి, అనేక పనివారు కావాలి. అప్పుడు సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి. చూడండి 25 అప్పుడు పెద్ద కుమారుడు పొలములో నుండి ఉండెను. వాడు పొలములో నుండి వచ్చుచు ఇంటి దగ్గర రాగా వాద్యములు, నాట్యములు జరుగుచున్నవి. దాసులలో ఒకడు పిలిపించి ఏమిటని అడగగా దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందుకు నీ తండ్రి కొవ్విన పశువును వధించెను. ఇప్పుడు పెద్ద కుమారులో మొదలైంది యుద్ధం. ఎందుకు? చిన్న కుమారుడు ఏమయ్యాడు? ఇప్పుడు చిన్న కుమారుడు, నేను తండ్రి నిన్ను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపము చేసి తిని కుమారుడు అనిపించుకోనికి లేదు, నేను చచ్చి బతికాను.
అక్కడ చచ్చి బతికాడు, చనిపోయి బ్రతికాడు. బాప్తీసం తీసుకోవటం అంటే ఏమిటి? చచ్చి బ్రతకటం. ఆ రోజు నుంచి నీకు వారు మొదలవ్వాలి. ఇది అసూయపు, గర్వం వైపు, కోపం వైపు, ద్వేషం వైపు పెద్ద కుమారుడికి వారు మొదలైంది. అందుకే గర్వము, ఒక అసూయ, ఇతరుల కంటే నేను ఎక్కువగా మెరుగైన వాడిని ఉండాలి అనుకున్న వాడికి గర్విష్టిగా మారిపోతాడు. ప్రతిదీ నీకున్నదంతా దేవుడిదే అనుకుంటే దేవుని వరము, దేవుడు చేసిన ఉపకారాలు ఏది మర్చిపోకండి. అనేక ఇబ్బందుల్లో మనల్ని ఎంతో కాపాడాడు, రక్షించాడు, ఉన్నతమైన స్థానానికి ఎక్కించాడు, మనల్ని బలపరిచాడు. తండ్రి ఏమంటున్నాడు? పరలోకమునకు విరోధంగా నేను పాపము చేశాను. అతిశయపడడానికి లేదు. అతిశయపట్టే అక్కడ చిన్న కుమారుడు చచ్చి బ్రతికాడు. పెద్ద కుమారుడులో కోపం, ద్వేషం, అహం, అసూయ మొదలైపోయింది. నేనేం చేశానని పశ్చాత్తాపడుతున్నాడు. నీ కుమారుడు అనిపించుకున్నాక నాకు లేదు, నాకు కొంచెం ముద్దడితే చాలు, నీ కూలోళ్ళ బడుంటానని తాను తగ్గించుకుని పశ్చాత్తాపడుతుంటే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలు యేసయ్యా. జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నశించిపోతున్న ఆత్మల పట్ల ఎంతో భారంతో ఉండడానికి నేను కృపనిచ్చావు తండ్రి. అయా కనికరించావు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీకే స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్.